హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి. వస్తున్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా మన కన్సల్టేషన్ ఫీజెస్ రెడ్యూస్ చేశాను. ఎందుకు అనంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత టైం ఇవ్వకపోయినా పర్లేదు, కొంచెం అఫోర్డబుల్గా ఉండేటట్టు కొంచెం పెట్టమని. కొంతమందికి కష్టంగా ఉంది, నాతోనే రీడింగ్ తీసుకోవాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం అంత అఫోర్డ్ చేసుకోలేము మేడం అని అంటున్నారు. సో అందరి కోసం కూడా నేను టైం రెడ్యూస్ చేసి కొద్దిగా ప్రైస్ తగ్గించడం జరిగింది. ఓకేనా? ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ పంపుతాను. ఓకేనా? ఎవరన్నా రీడింగ్స్ తీసుకోవాలి అనుకొని పెండింగ్లో ఉంటే వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకేనా? మీ అందరి కోసం ఈ ఆఫర్ తీసుకొచ్చాను. హ్యాపీనా ఇప్పుడు అందరూ? ఓకే, వెరీ గుడ్. క్రిస్టల్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ దాదాపుగా మీకు వచ్చేస్తుంటాయి. ఆల్రెడీ పంపించాను. ఎవరికైతే రాలేదో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఇంకెవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? రైట్. ఈరోజు చాలా రోజులు అయింది కదా మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూసి. ఓకే, ఈరోజు అట్ ప్రజెంట్ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, ప్రస్తుతం ఫీలింగ్స్ ఏంటి, మీ మీద ఎలా ఉన్నాయి, తను ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా, అసలు రావాలనుకుంటున్నారా లేదా, ఏమనుకుంటున్నారు, యాజ్ మొత్తం చూద్దాం ఇవాళ. రైట్? డన్. చలో చలో చలో. ఏం టెక్ తీసుకుందాం ఇవాళ? ఓకే, రైట్. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రజెంట్ ఏ ఎనర్జీలో ఉన్నారు? కరెంట్ ఎనర్జీ. వాట్ ఈస్ ద కరెంట్ ఎనర్జీ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్స్? ప్లీజ్ టెల్ మీ. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్. అబ్బో, కార్డ్స్ ఎగిరెగిరి పడుతున్నాయిగా. ఏదో చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. చూద్దాం వాట్ దే వాంట్ టు టెల్ యూ. 1 2 3 4. ఓకే. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఏంజల్స్. When I see your eyes, I feel like I know you from my past life. చెప్తా. You don't realize when you hurt me. I want to make love with you. అవునా? I am vulnerable to show my real self. దాసుకో. Hope you will understand me. ఎలా? I will forgive you. అమ్మో, అంత పెద్ద మనసా?
నో వన్ కెన్ ఎవర్ టేక్ యువర్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఓ, వై డిడింట్ అండర్స్టూడ్ యువర్ లవ్, నౌ ఐ రిగ్రెట్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. బాటమ్ ఆఫ్ ద డెక్, యూ మేక్ ద వరల్డ్ సో బ్యూటిఫుల్, లవ్ బిగిన్స్ విత్ యూ, సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు సీ అస్ టుగెదర్, ఐ మిస్ యూ అని చెప్తున్నారు. ఇవి కూడా తీసుకుందాం. ఓకేనా, కార్డ్స్ అన్నీ కనపడుతున్నాయా? రైట్, డన్. గివ్ మీ 1 minute. మీ పార్ట్నరు అట్ ప్రజెంట్ మీకు ఏం చెప్తున్నారు అని అంటే, మిమ్మల్ని చూస్తే మీతో తన ఫీలింగ్స్ అనమాట. తనకి మీకు ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్న ఫీలింగ్ తనకు వస్తుందన్నమాట. మీతో ఉన్నప్పుడు, మీ గురించి ఆలోచించినప్పుడు, మీ కళ్ళల్లోకి అలా చూసినప్పుడు తనకి అలాంటి ఫీలింగ్ కనపడుతుందంట. ఓకేనా? మీరు తనని ఏదో విషయంలో చాలా హర్ట్ చేశారు. కానీ మీరు దాన్ని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు. తను చేసిన దాన్ని మాత్రమే పట్టుకొని కూర్చున్నారు. బ్లేమ్ చేస్తున్నారు తనని. నువ్వు నన్నెంత హర్ట్ చేశావో నీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఇక మీదటి నుంచి మీ ఇద్దరి మధ్య బాండింగ్‌ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి అని కోరుకుంటున్నారంట. ఓకేనా? ఓకే. తన ఫీలింగ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్‌ని మీకు చూపించడానికి తను ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతారంట. అంటే ప్రేమ అనేది మనసులోనే ఉండాలి కానీ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారా? చెప్పడానికి తనకి ఇబ్బంది. ఎక్స్‌ప్రెస్ చేయడానికి తనకి ఇబ్బంది. వల్నరబుల్‌గా ఉంటుందంట దానికి షో చేయడానికి. ఓకేనా? ఇంకోటేంటంటే, తను ఏం చేసినా ఇప్పుడు ఎందుకు నో కాంటాక్ట్‌లో ఉన్నారో, ఎందుకు సెపరేషన్‌లో ఉన్నారో, ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇన్ని ఇష్యూస్ జరిగినాయో, అది ఎందుకు తను మీకు చెప్పకుండా కామ్‌గా సెపరేట్ అయిపోయారో, మీ నుంచి ఎస్కేప్ అయిపోయారో, మీ లైఫ్‌లో నుంచి తను కోల్డ్ బిహేవియర్ చేస్తూ వెళ్ళిపోయారో, అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. హౌ? ఎలా? తనేం చెప్పకుండా మీరెలా అర్థం చేసుకుంటారు? మీకు నచ్చింది మీరు అర్థం చేసుకోండి. తన వర్షన్‌లో తనుంటారు. మీ వర్షన్‌లో మీరుంటారు. మీ పర్సన్ అదే చెప్తున్నారు. ఇక్కడేంటంటే, హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ మీ. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఏం చెప్పారని అర్థం చేసుకుంటారు? రైట్. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు. ఐ విల్ ఫర్గివ్ యూ అంటున్నారు. మిమ్మల్ని క్షమిస్తారంట. ఎందుకు? మీరేం చేశారు? ఇక్కడేమో మీరు ఎంత హర్ట్ చేశారో తనని మీకు తెలీదు అని మాట్లాడుతున్నారు. ఇక్కడేమో నేను నేను ఫర్గివ్ చేయడానికి, క్షమించడానికి రెడీగానే ఉన్నాను. నేను క్షమిస్తాను, క్షమించాలనుకుంటున్నాను నిన్ను అని చెప్తున్నారు. ఇంకోటేంటంటే, మిమ్మల్ని మర్చిపోలేక తనేం చేస్తున్నారంటే, మిమ్మల్ని క్షమించడానికి కూడా, ఒకవేళ మీదేమన్నా తప్పైతే, ఇన్ కేస్ మీరేమన్నా తప్పు చేసుంటే తన విషయంలో తను అలా ఫీల్ అవుతున్నారు. కొంతమంది విషయంలో తనని మీరు క్షమించాలి అని అడుగుతున్నారనమాట. ఓకేనా? మీ తన మనసులో మీకున్న మీ ప్లేస్‌ని ఎవరూ భర్తీ చేయలేరు. ఎవరూ ఆ ప్లేస్‌ని తీసుకోలేరు అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారండి. ఏంటంటే, నేను మనిద్దరం కనెక్షన్‌లో ఉండేటప్పుడు నీ ప్రేమని, నీ ఇంటిమసీని, నీ కేరింగ్‌ని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను బాధపడుతున్నా. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నా అని తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారిక్కడ. ఓకేనా? తన లైఫ్‌ని మీరిద్దరు కాంటాక్ట్‌లో ఉండేటప్పుడు తన లైఫ్‌ని మీరు చాలా ఫుల్‌ఫిల్ చేశారు. తన ప్రపంచాన్నే ఒక అందమైన ప్రపంచంగా మీతో ఉన్నప్పుడు తనకలా ఫీల్ అయ్యేదనమాట. ఆ ప్రపంచమే చాలా అందంగా ఉండేది తనకి.
చాలా రంగురంగులుగా, చాలా మీతో మాట్లాడుతున్నప్పుడు, మీతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు, మిమ్మల్ని కలిసినప్పుడు, మీరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీరు తనతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, తనకి స్టొమక్‌లో బటర్‌ఫ్లైస్ అంటారు గదా! బటర్‌ఫ్లైస్ ఎగురుతున్నట్టుంటాయి. అట్లాంటి ఫీలింగ్ అనమాట. వరల్డ్‌లో ఆహ్, ప్రపంచమే అసలు అందంగా కనిపిస్తదనమాట తనకి. అలాంటి ఫీలింగ్‌ని మీరు తనకు కలిగించారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది మీ రిలేషన్‌లో కొంతమంది ఎవరో అది మీ ఇద్దరికి సంబంధించిన వ్యక్తులే కావచ్చు, మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీలో వ్యక్తులే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా కానీ కొంతమంది మీ ఇద్దరు కలిసి ఉండడాన్ని చూడలేకపోతున్నారు. ఓకేనా? చూడాలనుకోవట్లేదు. మీ ఇద్దరు కలిసి ఉండడాన్ని చూడాలనుకోవట్లేదు వాళ్ళు. సో, అందువల్ల ఈ సెపరేషన్ గూడా వచ్చింది అని చెప్తున్నారు. అట్ ద అట్ ద సేమ్ టైమ్ తను మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారంట. ఓకేనా? ఒకసారి కార్డ్స్‌ని క్లారిఫై కూడా చేద్దాము. ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఏంటి అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అనేది చూద్దాము. When I when I see your eyes, I feel like I know you from my past life. Why is here universe? Why is here angels? ఎందుకు తనకు అలా అనిపిస్తుంది? Please cleanse the. Thank you so much. Please connect with my viewers, partners, energy. Please connect with my viewers, partners, energy. Right. Thank you so much. Thank you. Oh. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఓకే. ఈ కార్డ్ కూడా వచ్చింది. ఓకే. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ అనమాట. అంటే చాలా అట్రాక్షను, చాలా తనకి ఎంతూజియాజం అనమాట. అంటే మీతో ఎప్పుడు కలవాలా, ఎప్పుడు మాట్లాడాలా, చాలా ఫైరీ ఎనర్జీ. ఇక్కడ ఫైర్ సైన్ వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ఫైరీ ఎనర్జీలో ఉండేవాళ్ళనమాట. అయితే తనకేమనిపించేదంటే ఇప్పుడు కూడా నో కాంటాక్ట్‌లో ఉండంగా తనని అంతర్మథనం చేసుకుంటున్నప్పుడు, అంతరావలోకనం చేసుకుంటున్నప్పుడు, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నప్పుడు తనకేమి ఆహ్, ఈ తనున్న సిట్యుయేషన్‌లో తను ఎటు పోవాలో తనకు అర్థం కావట్లేదనమాట. ఒక చీకటి దారిలాగా ఉంది. మీ ఇద్దరి రిలేషన్ తనకి. తనేం స్టెప్ తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదు. తనకి మీ ఇద్దరి రిలేషన్ నిలబెట్టుకోవడానికి ఒక సహారా కావాలి. అంటే ఒక సపోర్ట్ కావాలి తనకి. ఆ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తను చాలా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారండి. ఈ రిలేషన్‌లో ఏ రకంగా స్టెప్ తీసుకోవాలి? ఏ వే చూజ్ చేసుకోవాలి? ఎందుకంటే మీరంటే చాలా అంటే చాలా ఇష్టం తనకి. చాలా. ఎందుకు తనేమనుకుంటున్నారంటే మీతో రిలేషను పూర్వజన్మ సంబంధం ఏదో ఉంది మీతోటి. దానివల్లనే తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది తన ఫీలింగ్ అనమాట. ఓకేనా? యూ డోంట్ రియలైజ్ వెన్ యూ హర్ట్ మీ. వై ఈస్ దిస్ హియర్? వై ఈస్ దిస్ యూనివర్స్? ఏం హర్ట్ చేశారు? మీ తొందరపాటు నిర్ణయాలు, మీ తొందరపాటు మాటలు, మీ దూకుడుతనం, మీ అగ్రెసివ్ నేచరు, మీ ప్రేమని మీ అతి ప్రేమ వల్ల మీరు తీసుకునే దాన్నేమంటారు? ఇమ్మెచ్యూర్ నిర్ణయాలనమాట. తొందరగా అలగడము, తొందరగా యాక్షన్ తీసుకోవడము, తొందరగా తను బ్లాక్‌లో పెట్టేయడము, అన్నీ ఫట ఏ ముందు ఎనక ఆలోచించే పని లేదు మీకు. ఓకేనా? ఆ రకంగా తన ప్రేమను అర్థం చేసుకోకుండా మీరు బిహేవ్ చేసిన ఇమ్మెచ్యూర్ నేచర్‌కి, ఇమ్మెచ్యూర్ మాటలకి తను చాలా హర్ట్ అయ్యారని చెప్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. నువ్వెంత నన్ను హర్ట్ చేశావో అది నీకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి బిహేవియర్ వల్ల అని తను ఫీలింగ్ అనమాట. ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ. వై ఈజ్ హియర్? ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ. ఓకే. ఏంటంటే ప్రీవియస్‌లో తన రూడ్ బిహేవియర్ వల్ల, తన యారోగెంట్ బిహేవియర్ వల్ల, తన కోపం వల్ల, తన ఈగో వల్ల తను మీ లవ్‌ని, మీ ప్రేమని అర్థం చేసుకోకుండా
తెలుసుకోకుండా, గుర్తించకుండా చాలా రూడ్‌గా బిహేవ్ చేసి చాలా మిమ్మల్ని బాధ పెట్టారు. ఈ రిలేషన్ నుంచి నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయారనమాట. దానివల్ల తనిప్పుడు రిగ్రెట్ అవుతున్నారు కదా! ఆహ్, ఇప్పుడు మీతో లవ్‌ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. చాలా స్టబ్బర్న్ పర్సన్ అండి మీ పర్సను. చాలా స్టబ్బర్న్, చాలా ఈగోయిస్ట్. మీతో కమ్యూనికేట్ అవ్వాలనుంది, కాంటాక్ట్‌లోకి రావాలనుంది. ఆహ్, బట్ స్టబ్బర్నెస్, ఈగో. ఓకే. ఐ యామ్ వల్నరబుల్ టు షో మై రియల్ సెల్ఫ్. వై ఈజ్ హియర్? అది. ఇక్కడేమైందంటే తన ఫీలింగ్స్‌ని తను ఎక్స్‌ప్రెస్ చేసే టైప్ కాదు మీ పార్ట్నరు. చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఇంట్రోవర్ట్ అని కూడా నేను అనను కానీ షో ఆఫ్ కాదు. ప్రేముంటే చూపించుకోవాలనా? చెప్తేనే ప్రేమనా? ఆహ్, లేకపోతే రోజుకి 100 సార్లు ఐ లవ్ యూ చెప్తేనే ప్రేమనా? అనే టైపు మీ పర్సను. తన ఫీలింగ్స్‌ని మీ మీద అంత ప్రేమ ఉన్నా కూడా చాలా గుమ్మనంగా అంటారు కదా! అట్లాంటి పర్సన్ అనమాట. షో చేయడానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తి. తను ఎక్స్‌ప్రెస్ చేయలేరు. తన మనసు ఒప్పుకోదనమాట. అలాంటి వ్యక్తి. అందువల్ల తాత్కాలికంగా ఇన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య అంటే మీరేమనుకునేవాళ్ళు? తను నిజంగా తనకసలు ప్రేమ లేదు నా మీద. నేనే తన మీద ప్రేమ చూపిస్తున్నాను. నేనే కేర్ తీసుకుంటున్నాను. తనేంటి అసలు ఏది ఎక్స్‌ప్రెస్ చేయడు. తనేంటి అసలు తనకి నా మీద ఎమోషన్స్ ఉన్నాయా లేదా? ఫీలింగ్స్ ఉన్నాయా లేదా? ప్రేమ ఉందా లేదా? అన్న ఫీలింగ్‌తో మీరు తాత్కాలికంగా ఇక్కడ వాక్ అవే చేసున్నారు మీరు. ఇదే కారణం. తను కూడా ఏమి ఎక్స్‌ప్రెస్ చేయలేక అలా ఉండిపోయారనమాట. అది నో కాంటాక్ట్ పీరియడ్ పెరుగుతూనే ఉంది. ఇంకా స్టెప్ ఏం తీసుకోలేదు తను. చూద్దాము. ముందు ఏమైనా కార్డ్స్ వస్తే చెప్తాను. సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు సీ అస్ టుగెదర్. హూ? ఎవరు? ఎవరు ఆ స్టూపిడ్ ఫెలోస్? మా వ్యూవర్స్‌ని, వాళ్ళ పార్ట్నర్‌ని కలిసి చూడలేని ఆ కళ్ళు. ఓహ్! ఇక్కడ మీ పార్ట్నరు మేబీ మ్యారీడ్ అయ్యుంటే అక్కడ తన వైఫై కావచ్చు, చూస్తున్న వ్యూవర్సు మేల్ అయితే మీ పార్ట్నరు లైఫ్‌లో థర్డ్ పార్టీ తన హస్బెండే కావచ్చు, వైఫే కావచ్చు సంథింగ్. ఇది ఇక్కడ మ్యారీడ్ పర్సన్‌కి కనపడుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ మీ ఇద్దరి రిలేషన్‌ని మీ ఇద్దరి దగ్గరైతే చూడలేరు అనేది ఇక్కడ కనపడుతుందనమాట. మీ ఇద్దరు కమ్యూనికేట్ అయితే చూడలేరు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మిమ్మల్ని ఈ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు తను. మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. మీతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నారు. ఓకే. ఇక థర్డ్ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీయే కావచ్చు, మీ ఇద్దరి రిలేషన్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు. చూడాలనుకోవట్లేదనమాట. ఇద్దరు కలిసి ఉంటే చూడాలనుకోవట్లేదు. ఓకే. హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ మీ వై ఈజ్ హియర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ పార్ట్నరు అబ్బో! చాలా తింగరోల్లాగున్నారే. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా లైఫ్‌లో చాలా వేరియస్ చాయిసెస్ ఉన్నాయి. చాయిసెస్ మీన్స్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ ఇష్యూస్‌ని టాకిల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనీ ఎర్న్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అసెట్స్‌ని అసెట్స్ అంటే ఆస్తులు కూడబెట్టుకోవడానికి సంబంధించి వర్క్ చేయాలి. తన డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. తన కెరీర్ చూసుకోవాలి. ఇన్ని చాయిస్‌ల మధ్య నేను నీకు టైం ఇవ్వలేకపోతున్నాను. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పార్టీ కూడా మనిద్దరిని కలిసి ఉంటే చూడలేకుండా ఉన్నారు. ఓకేనా? ఇవన్నీ కూడా నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. అందువల్లనే ఈ నో కాంటాక్ట్‌లోకి వచ్చేసాను. హోప్
మీరు నేను ఆశపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారని, నువ్వు అర్థం చేసుకుంటావని అని చెప్తున్నారు. ఎట్లా? ఆ! ఎంత సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. షిట్! ఐ విల్ ఫర్గివ్. ఇంత తప్పులు చేస్తూ, ఇన్ని రకాలుగా ఇది చేస్తూ మీరు మా వ్యూవర్స్‌ని క్షమించేదేంటి? ఎందుకంటున్నారు ఆ మాట చూస్తాం. ఐ విల్ ఫర్గివ్ యూ. వాట్? యెస్. ఇక్కడ ఇప్పుడేంటంటే ఆహ్, మీ పార్ట్నర్‌కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెసివ్ కాదు అని చెప్పా కదా! కంట్రోలింగ్ అని చెప్పా కదా! అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే పర్సన్ అనమాట మీ పర్సను. ప్రేమ ఉన్నా కూడా ఆహ్, నేను అందరికీ పంచుతాను ప్రేమ అనే టైప్ అనమాట. అంత ఇక్కడెవరు రెడీగా లేరు. మీరు ఏదో ఎట్లా అంటే ప్రీవియస్‌లో ఈ పర్సన్ ఏం చేశారంటే అండి, మీతో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా రాను ఎట్లా అంటే హ్మ్. మీరు అడుగుతుండగా ఇదిగో తీసుకో. ఇదిగో ఒక 5 నిమిషాలు తీసుకో. ఏం భిక్షం వేస్తున్నారా? హ్మ్. కమ్యూనికేట్ చేయడానికి గాని అన్నిటికి కూడా తను ఆహ్, ఆచితూచి చేస్తూ వచ్చారనమాట మీతోటి. సో, అందువల్ల కమ్యూనికేషన్ దూరం అయిపోయింది మీ ఇద్దరి మధ్య. కర్మ సైకిల్ ఇది. ఓకేనా? ఇప్పుడు సైకిల్ ఉల్టా అయిందనమాట. ఇప్పుడు తను ఆహ్, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఎందుకంటే ఇప్పుడెందుకు మీరు నాకు తెలిసి ఇక్కడ మీరు మీ ఎనర్జీస్ ఇవ్వట్లా. అంటే మీరు కమ్యూనికేట్ చేయట్లా. ఓకేనా? కమ్యూనికేషన్ ఆపేస్తున్నారు. చాట్ చేయట్లేదు, మెసేజ్ పెట్టట్లేదు, కాల్ చేయట్లేదు. ఒకవేళ నో కాంటాక్ట్ కాకుండా కాంటాక్ట్‌లోనే మీ పర్సన్ మీతో ఉండున్నా కూడా మీరు తనతోటి కమ్యూనికేషన్‌లో లేరు. రైట్? అందువల్ల మీ పార్ట్నరు మీతో కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే సైకిల్ చక్రం తిరిగిందనమాట. హ్మ్. ఒకవేళ మీరు నో కాంటాక్ట్‌లో ఉంటే కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. ఆహ్, ఆల్రెడీ కాంటాక్ట్‌లో ఉండి మాటలు లేకపోతే ఇద్దరి మధ్య ఆ మాటలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడేంటంటే ఐ విల్ ఫర్గివ్ యూ అంటే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ మీరు తనని హర్ట్ చేశానని చెప్పారు గదా! తను. మీరెంత హర్ట్ చేశారో మీకు తెలీదు అని చెప్తున్నారు గదా! ఆ విషయంలో తను మీరు క్షమించమని అడగకుండానే తను క్షమించేస్తాను అని చెప్తున్నారనమాట. ఓకేనా? చూడండి ఫైరు ఎంత ఆహ్, నేను ఇందాక స్టార్టింగ్‌లోనే చెప్పా గదా! మీ పార్ట్నర్‌ది ఫైరీ ఎనర్జీ బాగా. ఓకే. నో వన్ కన్ నో వన్ కెన్ ఎవర్ టేక్ యువర్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అవునా? అక్కడ థర్డ్ పార్టీ దగ్గర కూర్చొనున్నారు. మళ్ళీ మా వ్యూవర్స్ ప్లేస్ మీ హార్ట్‌లో ఎవరు తీసుకోలేరు అని మాట్లాడుతున్నారు. హౌ? హౌ? గివ్ టు మై వ్యూవర్స్ లవ్. బాగుంది కదా క్యాప్షను. హౌ? ఓకే. No one can ever take your place in my heart. Why is here, universe? Thank you. ఓహ్! అందుకనే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? యెస్. తను ఒక క్లారిటీకి వస్తున్నారనమాట. ఏం చేయాలి? ఇక్కడ స్టార్టింగ్‌లో తనకి ఏం చేయాలో అర్థం కాని పాలుపోని స్థితిలో ఉన్నారు కదా! ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కదా తనకి. ఇప్పుడేంటంటే తను ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీ వైజ్ మీతో కమ్యూనికేట్ అవ్వాలి. న్యూ బిగినింగ్ చేయాలి. మీ లైఫ్‌లోకి రావాలి అని ఎందుకు అనంటే ఎంత ట్రై చేసినా కూడా తన మనసులో మీకున్న ప్లేస్ ఇంకెవరికి ఇవ్వలేకపోతున్నారనమాట. దానివల్ల. వై డిడ్ అండర్‌స్టూడ్ యువర్ లవ్ నౌ ఐ రిగ్రెట్. వై ఈజ్ హియర్? కాంటాక్ట్‌లో ఉండేటప్పుడు మా వ్యూవర్స్ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయారంట. ఇప్పుడేమో అర్థమైందంట. అదేంటో ఎందుకో చూద్దాము. తను పశ్చాత్తాపపడుతున్నారంట. రైట్?
తనేం పశ్చాత్తాపడుతున్నారంటే, దేవుడు డివైన్ మీలాంటి ఒక డైమండ్‌ని, మంచి పర్సన్‌ని తన లైఫ్‌లోకి ఇచ్చినప్పుడు, మీ యొక్క ఇంపార్టెన్స్ తను గుర్తించలేకపోయానే, మీ యొక్క ప్రేమని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికైనా కొంపలు మునిగిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా డివైన్ తనకేం చెప్తున్నారు అనంటే ఇంట్యూషన్ పరంగా, ఇప్పటికైనా ఏం మునిగిపోలేదు. ఇంకో ఛాన్స్ ఉంది మీకు. మీరు వెళ్ళండి. వెళ్ళి మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి డివైన్ మీ పర్సన్‌కి చెప్తున్నారన్నమాట. మీ పర్సన్ కూడా డివైన్‌ని ప్రే చేస్తున్నారు. మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, రీకమ్యూనికేట్ అవ్వాలి. తను మిమ్మల్ని క్షమించడమా, మీరు మిమ్మల్ని తను క్షమించమని అడగడమా, ఏదో ఒకటి చేసి మీతో మళ్ళీ కమ్యూనికేషన్‌లోకి రావాలి అని తను ఆలోచిస్తున్నారు. డివైన్ కూడా ఓకే. శాంక్షన్ ఇచ్చేసాను పో. వెళ్ళి ఒక ఛాన్సే ఇస్తున్నా. వెళ్ళి అపాలజీ అడుగుతారో, మీ రిలేషన్‌ని మళ్ళీ ప్యాచప్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి డివైన్ చెప్తున్నారనమాట మీ పర్సన్‌కి ఇంట్యూషన్ పరంగా. రైట్? ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పెంటికల్స్ వైజ్ కూడా బాగా అంటే కెరీర్ పరంగా, మనీ ఎర్నింగ్స్ పరంగా బాగా ఇన్వాల్వ్ అయిపోయినారు పాస్ట్‌లో. ఆ టైంలో మీతో టైం స్పెండ్ చేయలేక, మీకు టైం ఇవ్వలేక దానివల్ల ఇష్యూస్ కూడా జరిగినాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. యూ మేక్ ద వరల్డ్ సో బ్యూటిఫుల్. లవ్ బ్యూటిఫుల్. ఐ లవ్ బీయింగ్ విత్ యూ. వై ఈజ్ హియర్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా తీద్దాము. మీతో కాంటాక్ట్లో ఉన్నప్పుడేమో మీతో గొడవలు, రచ్చ, గోల, మనస్పర్ధలు, అండర్స్టాండింగ్ లేకపోవడము ఇలా ఉన్నింది. ఎప్పుడైతే నో కాంటాక్ట్లోకి వచ్చారో, వచ్చిన తర్వాత తనకి ఆ పీరియడ్లో అర్థమైంది ఏంటి అని అంటే, తను మీతో ఉన్నప్పుడు తన లైఫ్ చూడండి, అదే కదా ఇక్కడ మీతో ఉన్నప్పుడు తన లైఫ్ ఒక అందమైన గార్డెన్ లాగా అనిపించేదనమాట తనకి. తన ప్రపంచమే చాలా ఆనందంగా, సంతోషంగా, చెప్పా కదా, స్టొమక్‌లో నుంచి బటర్‌ఫ్లైస్ ఎగురుతుంటే ఎట్లాంటి పులకరింత వస్తది, అట్లాంటి ఒక స్పార్క్ ఉండేదనమాట తన లైఫ్‌లో. తన ప్రపంచం కొత్తగా, బ్యూటిఫుల్‌గా, అందంగా కనిపించేది తనకి మీతోటి. బట్ ఇప్పుడు మీతో ఉన్నప్పుడేమో గొడవలు పెట్టుకోవడము, ఇప్పుడేంటి జరిగిపోయిన దాని గురించి అప్పుడెట్లా ఉన్నాము, ఇప్పుడేంటి అనేది రిగ్రెట్ ఫీల్ అవ్వడము. చాలా రిగ్రెషన్ కార్డ్ అనమాట ఇది. లిటరల్లీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నో కాంటాక్ట్ జరిగిన తర్వాత మీ పార్ట్నర్ అయితే మీకోసం ఏడ్చారండి. లిటరల్లీ ఏడ్చారు. మీకు తెలుసో తెలీదో. ఎందుకంటే తనేంటంటే షో ఆఫ్ పర్సన్ కాదు. బయటికి కనపడనివ్వరనమాట. తను ఎంత లోపల ఏడుస్తున్నా కూడా పైకి కనపడనీయరు. అలాంటి వ్యక్తి. ఎందుకంటే ఎక్స్‌ప్రెసివ్ కాదు. అట్ ద సేమ్ టైం ఏడిస్తే, పైకి ఏడిస్తే, ఒకవేళ అబ్బాయిలు అనుకోండి మీ పార్ట్నరు ఏడిస్తే అదేదో ప్రపంచ సునామీ వచ్చేస్తుంది, ప్రపంచ భూకంపాలు వచ్చేస్తుంది ఫీల్ అయిపోతారనమాట. ఎందుకంటే తను పెరిగిన వాతావరణం అలాంటిది. రేయ్ అబ్బాయిలురా, మగపిల్లోడు ఏడవడం ఏంటి అని అంటారు కదా, అట్లాంటి దీంట్లో పెరిగిన పర్సన్ కాబట్టి మగపిల్లలు ఏడవకూడదు అన్న ఇదనమాట. ఇప్పటికి కూడా వచ్చి మీతో కమ్యూనికేట్ అయితే, మిమ్మల్ని అపాలజీ అడిగితే, కన్విన్సింగ్‌గా మాట్లాడుకుంటే, వచ్చి అప్రోచ్ అయితే, మీరు కప్ ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ అది తను చూడకుండా ఈ కోల్పోయిన కప్స్‌నే చూస్తున్నారనమాట. అంటే ఈ కోల్పోయిన డేస్‌నే తను ఇంకా చూస్తూ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఎంత తప్పు చేశానా నేను? ఎంత తొందరపడ్డానా? తనంటే చిన్నతనంతోటి లేకపోతే ఇమ్మెచ్యూర్‌గా మాట్లాడితే, నేను మాత్రం ఎందుకు ఇట్లా బిహేవ్ చేశాను? నేనెందుకు క్షమించేసి లైట్‌గా తీసుకొని కమ్యూనికేట్ ఎందుకు చేయలేదు? నేను కూడా తనతో పాటే ఈగోకి పోయి ఎందుకు ఇట్లా చేశాను అని చెప్పేసి నో కాంటాక్ట్‌లోకి వచ్చాను అని చెప్పి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఐ మిస్ యూ. వై ఈజ్ హియర్? వై ఈజ్ హియర్? ఐ మిస్ యూ. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్.
ఇది మీరు. ఇప్పుడు చూడండి, ఈ మిమ్మల్ని మిస్ అవుతూ చూడండి, నిద్ర లేకుండా సడన్గా ఉలిక్కిపడి లేవడం, అతి కష్టం మీద నిద్రపోయినా పడుకున్నా సడన్గా ఉలిక్కిపడి లేవడం, సడన్గా కలలు రావడం, తనకి బ్యాడ్ కలలు రావడం, సడన్గా లేచి కూర్చోవడం, కాసేపు అయ్యి మొత్తం చుట్టూతో చూస్తే ఓ నేను ఇక్కడ ఉన్నాను కదా, నా పార్ట్నర్ దగ్గర లేను కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చేసి చాలా ఏడుస్తున్నారు అనమాట. చాలా బాధపడుతున్నారు. మనసంతా ఒకలాగా అయిపోయి తనకి చాలా బర్డెన్ అయిపోతుంది. తన ఫీలింగ్స్ మొయ్యలేకపోతున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. లిటరల్లీ చాలా బ్యాడ్‌గా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని. మీరు నమ్మినా, నమ్మకపోయినా నాకిక్కడ కనపడుతుంది. నేను చెప్తున్నాను. ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో ఈ రీడింగు క్లెయిమ్ చేసుకోండి. మీ పార్ట్నర్ లిటరల్లీ చాలా అంటే చాలా లో ఎనర్జీలో ఉన్నారు. తనకేం చేయాలో, ముందు ఏం స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లా. చాలా బర్డెన్‌గా ఉంది తనకి. ఒక్కొక్క సమస్య తనకి ఫటా చూడండి ఎట్లా గుచ్చుకుపోతున్నాయి మనసుకి. మనసు ఎంత గాయంగా ఉందో. నా వల్ల కాదు, నేను ఇంక ఇది బేర్ చేయలేను అని కళ్ళు కూడా మూసేసుకున్నారు చూడండి. అట్లా అంతలా ఏడుస్తున్నారు. తనకేంటంటే చాలా బర్డెన్‌గా ఉంది. ఏంటంటే అందరివి, అయినవి, కానివి అన్ని రెస్పాన్సిబిలిటీసు అన్నీ నేనే చేస్తానని నెత్తినేసుకుంటే ఒక మనిషి ఎంతవరకు మోయగలరో అంతవరకే మోయగలరు. కానీ మోయలేనంత రెస్పాన్సిబిలిటీసు, మోయలేనంత చాయిసెస్, మోయలేనంత పనులు పెట్టుకొని, మోయలేనంత టైము, ఎవరికి ఇవ్వలేనంత టైము తనకే స్పెండ్ చేసుకోవడానికి టైం దొరకట్లా. అట్లాంటి బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఇంక మీకేం టైం ఇస్తారు? అదే రిగ్రెట్ అవుతున్నారు. అదే మిస్ అవుతున్నారు. అవే తెలుసుకుంటున్నారు. బట్ మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారండి. ఫేక్ ఐడి మీకు బ్లాక్ సిచ్యువేషన్‌లో ఉంటే, ఒకవేళ మీరిద్దరు మీరు బ్లాక్‌లో పెట్టినా, ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టినా, ఇక్కడ ఫేక్ ఐడి నుంచి సోషల్ యాప్స్‌లో మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు, మీ యాక్టివిటీస్‌ని. ఓకేనా? రైట్. ఒక్క నిమిషం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి, ఇక్కడ ఓకే, మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ ఏంటి, ఏం పంపించారు చూద్దాం. ఇక్కడ ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. ఇంక ఇవ్వట్లేదు. ఓకే, స్టాప్ చేస్తున్నా. ఓ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారండి మీ పార్ట్నరు. ఆన్సర్ చేయండి. నీలోని చిన్న విషయాలకే నీతో ప్రేమలో పడిపోయాను. నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుండి నాకు కూడా బాధ కలుగుతుంది. పాస్ట్లో మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు, చాట్స్ అండ్ వీడియోస్ చూస్తూ, చదువుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో కదా. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు. ఇప్పుడు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు? నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా. మనసవుతుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని. మిస్ అవుతున్నారండి బాగా.
ఇదంతా నాదే తప్పు, ఐఎమ్ సారీ అని చెప్తున్నారు. ఓకే, లవ్ మెసేజెస్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ అడుగుతాము పెండులంని. మీకోసం నేను కొత్త కొత్త అన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా, మీకోసం మీ మనసు అర్థం చేసుకొని మీ క్వశ్చన్స్ కూడా నేనే అడిగి ఇక్కడ ఫ్రీ రీడింగ్లో ఆల్మోస్ట్ నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తున్నా. సో దయచేసి అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను కమెంట్స్ అన్నీ చదువుతున్నాను, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫీలింగ్స్లో పడి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. రీడింగు పాజిటివ్గా వచ్చింది కదా, క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? ఒక లైక్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ ఏంటి, అది కెరీర్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ మీ పర్సనల్ మీకోసమే కానీ ఏదైనా సరే మీరు ఏం కోరుకుంటున్నారో ఒక క్వశ్చన్ క్లియర్గా అడగండి. ఎస్ ఆర్ నో అనే చెప్పేట్టు క్లియర్గా అడగండి. ఎందుకంటే మన పెండులము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కదా చెప్తుంది. సో మీరు ఒక క్వశ్చన్ అడగండి, రెడీగా ఉండండి. ఆల్రెడీ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకోటి, కొంతమంది మెసేజ్ పెడుతున్నారు ఏంటంటే, నేను మొన్న రీడింగ్లో పెండులం అదే క్వశ్చన్ అడిగాను, తర్వాత పెండులంని అదే క్వశ్చన్ అడిగాను, ఒకసారి ఎస్ చెప్పింది, ఒకసారి నో చెప్పింది అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలోనూ బొమ్మ బొరుసు, మంచి చెడు, ఎస్ ఆర్ నో రెండు ఉంటాయి కదా. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడిగితే ఆన్సర్ కరెక్ట్ రాదు. ఒకసారి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అడగొద్దు ఆ క్వశ్చన్ని, ఓకేనా? ఎందుకంటే మీకు రాంగ్ ఆన్సరే వస్తుంది. సో బీ రెడీ. మీ క్వశ్చన్ అడగండి అందరూ. రెడీనా? ఓకే, ఇక్కడ ఎస్ ఇటు ఇక్కడ ప్లేట్ నేను చూపిస్తా చూడండి. ఇక్కడ ఎస్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ నో ఇక్కడ వీక్స్ ఉంటాయి అనమాట, సండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా, థర్స్డేనా. ఇక్కడ ఏంటంటే ఎస్ ఆర్ నో మధ్యలో పాజిబిలిటీ, మేబీ ఆర్ మే నాట్ బీ, ఓకేనా? ఇక్కడ 1 2 3 మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే ఎప్పటికీ ఆ పని అవుతుంది ఆ డేటా, లేకపోతే ఏ నెలలో అవుతుంది అనేది డేటా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, మీరు క్వశ్చన్ అడగండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ పెండులం, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ ఏ క్వశ్చన్ అయితే అడుగుతున్నారో దానికి ఆన్సర్ ఎస్సా నోనా, ఎప్పట్లో కంప్లీట్ అవుతుంది, ఎప్పటి వరకు జరుగుతుంది, ఓకేనా? ప్లీజ్ గైడ్ మీ, ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. Wait for a moment. ఓ సారీ, నో అని చెప్తుందండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ పెండులం, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే అండి. ఈరోజు రీడింగ్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకున్నారా అందరూ? ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. సో, లైక్స్ పెంచండి. ఎందుకంటే లైక్ పెంచితేనే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? అది కూడా ఒక పుణ్యకార్యమే కదా! రైట్? రీడింగ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఆఫర్‌లో ఉన్న ఈ టైంని యూజ్ చేసుకోండి. ఓకేనా? నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. దీన్ని సద్వినియోగం చేసుకోండి. రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫటా బుక్ చేసుకోండి. రీడింగ్స్ తీసుకుందాం. సెషన్ తీసుకుందాము. ఓకేనా? రైట్. క్రిస్టల్స్ ఎవరికైనా కావాలంటే ఏ పర్పస్ కావాలి నాకు మెసేజ్ చేయండి. పలానా పర్పస్ అని. ఓకేనా? రైట్. బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.